స్వాగతం అందరికి కూడా ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక స్ట్రాటజీ అనేది చూడబోతున్నాం. మంత్లీ ఏంటంటే కన్సిస్టెన్సీగా ఒక రిజల్ట్ అనేది తీసుకోబోతున్నాం. రిటర్న్ మనకు వచ్చేసరికి యావరేజ్ గా 3.5% నుంచి 4% మధ్యలో ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో వీక్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి డెఫినెట్ గా ఈ స్ట్రాటజీ అనేది హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే స్ట్రాడల్ అనేది మనం ప్లే చేస్తాం. స్ట్రాడల్ అంటే స్ట్రాంగిల్ అంటే ఒక వీడియో అప్లోడ్ చేసాం, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసాం ఎవ్రీథింగ్, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎంట్రీ టైము, ఇది పొజిషనల్ ఫ్రెండ్స్, ఇంట్రాడే కాదు. 9:20కి ఎంట్రీ అనేది తీసుకుంటాం, అది సోమవారం. ఎగ్జిట్ టైం వచ్చేసరికి 3:25 అనమాట. థర్స్డే మనకి ఎక్స్పైరీ ఉంది కదా, ఆ రోజున అనమాట. అంటే మనం దగ్గర దగ్గర ఒక 5 డేస్ అనేది హోల్డ్ చేయాలి. అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 4% రావడం అనేది జరుగుతుంది. ఆ రిజల్ట్స్ అంతా కూడా చూద్దాం. సో ఇక్కడ ఈ వీక్, కరెంట్ వీక్ ఏంటంటే మనకి ప్రస్తుతానికి ఒక 30,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. దీన్ని పక్కన పెడదాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ చేసిన మంత్ ఏంటంటే జనవరిలో చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ లో మూవ్ అయింది, మనందరికి తెలిసిందే. పెద్ద ఈవెంట్ కూడా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి బ్యాక్ టెస్ట్ చేసిన రిజల్ట్స్ లో చూడండి, మనం ఎగ్జిక్యూట్ చేస్తే సోమవారం 9:20కి 3:25కి ఎగ్జిట్ అయితే మనకి ప్రాఫిట్ 15,000 రావడం అనేది జరిగింది. అంటే ఇది 6th జనవరి, థర్స్డే ఎక్స్పైరీ రోజు. అదేవిధంగా 13th జనవరి మనకి 15,000 ప్రాఫిట్ వచ్చింది. 20th జనవరి మనకి 15,000, 27th కూడా 15,000 రావడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎవ్రీ వీక్లీ ఏంటంటే మనం ప్రాఫిట్ లో ఉన్నాం, అంటే విన్నింగ్ రేట్ అనేది 100% ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 1 మంత్ కే బ్యాక్ టెస్టింగ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో గమనించండి, ఇక్కడ డేటా అంతా కూడా కనిపిస్తుంది మనకి. ఓవరాల్ ప్రాఫిట్ ఒక 1 మంత్ కి మనకి 4 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, సో 60,000 అనేది రావడం జరిగింది. మ్యాక్స్ ప్రాఫిట్ 15,000. ఓకే, సో విన్నింగ్ డేస్ అండ్ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి 100% అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా డేటా. అండ్ మ్యాక్స్ విన్నింగ్ స్ట్రీక్స్ 4 days అని ఇచ్చాడు, అంటే 4 weeks అనమాట. మీనింగ్ కన్సిక్యూటివ్ గా 4 weeks అనేది మనం ఈ విన్నింగ్ స్ట్రీక్ అనేది తీసుకున్నాం. ఈ స్ట్రాటజీ యొక్క ముందు మనం ఎలా అప్లై చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చెప్పుకున్నట్టు 9:20కి, ఎందుకంటే ఫస్ట్ 5 minutes ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది, అప్పుడప్పుడు జీరోదాలో కూడా మనం ఫేస్ చేస్తుంటాం. సో 9:20కి ఇది స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అదేవిధంగా థర్స్డే ఏదైతే ఎక్స్పైరీ ఉందో, లాస్ట్ 5 minutes అగైన్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం రావచ్చు, అందుకని 3:25కే ఎగ్జిట్ అయిపోతుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 50,000 అని పెట్టుకున్నాం. ఓకే, దీంట్లో ఒకవేళ ఏదైనా రిస్క్ అయితే ఫ్రెండ్స్ 20,000 అనేది మ్యాక్స్ రిస్క్ అనేది మనం పెట్టుకుంటాం. 20,000 దాటితే ఎగ్జిట్ అనేది అవ్వాలి. ఒకవేళ మీరు మాన్యువల్ గా అవ్వచ్చు, లేదంటే అల్గోస్ కూడా రన్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మనం అల్గోస్ ఎలా డిప్లాయ్ చేసుకోవచ్చు ఒక వీడియో అనేది చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రతిసారి కూడా 15,000 మినిమం ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే 15,000 ప్రాఫిట్ అనేది మనకి కనిపించిందో ఈ స్ట్రాటజీలో, సపోజ్ మనం సోమవారం అనేది డిప్లాయ్ చేసాం, ఆ రోజే మనకి 15,000 వచ్చేసింది, అయిపోయినట్టే, ఎగ్జిట్ అయిపోవాలి ఆ స్ట్రాటజీలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాక్ చేసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్ గా ట్రైల్ చేసుకుంటారో లేదా మాన్యువల్ గా ట్రైల్ చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. ఓవరాల్ గా ఏంటంటే 15,000 మనకి ఎప్పుడైతే ప్రాఫిట్ అనేది కనిపించిందో ఫస్ట్ ఒక వీక్ కి డెఫినెట్ గా ఏంటంటే మనం ఆ ప్రాఫిట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిప్లాయ్ చేసింది 10 లాట్స్, అంటే 10 లాట్లు బ్యాంక్ నిఫ్టీ, అంటే దగ్గర దగ్గర 250 క్వాంటిటీ అనేది మనం డిప్లాయ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఈవెంట్ డేస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఏంటంటే మనకి ఈ 15,000 అనేది ముందు ప్రాఫిట్ అయితే ఇవ్వగలిగింది. ఓకే, సో మేబీ దీన్ని తీసుకోకుండా ఉంటే లాస్ అయ్యి ఉండొచ్చేమో. బట్ ఇక్కడ మనం ఏంటంటే ప్రాఫిట్ అనేది లాక్ చేస్తున్నాం, గమనించండి. సో ఇక్కడ 250 క్వాంటిటీ అనేది ఎడదామని కాల్ ఆప్షన్ ని మనం ఏం చేస్తున్నామంటే, ఎడదామని కాల్ అంటే ఇప్పుడు సపోజ్ ఫ్రైడే ఓపెన్ అవుతుంది. ఫ్రైడే మనకి ఎడదామని కాల్ అది చెప్తాను, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడదామని కాల్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే 10 లాట్లు అనేది సెల్ చేస్తున్నాం. ఎడదామని పుట్ ఆప్షన్ ఏంటంటే మనం 10 లాట్స్ అనేది సెల్ చేస్తున్నాం. బట్ మేజర్ ఏంటంటే మనం దీని మీద అనేది ఫోకస్ అనేది చేయాలి. మనకి ఎప్పుడైతే 15,000 అనేది వచ్చిందో మనం ఏంటంటే ఈ స్ట్రాటజీ నుంచి బయటికి రావడం అనేది చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్ అనేది చూద్దాం, మనకి ఇక్కడ ఎంత అమౌంట్ అవసరం అవుతుంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో ఇక్కడ చూస్తే
ఈ రోజు డిప్లాయ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ 525 ఉంది. ఏది మన 38,900 కాల్ అంటే మనకి 920కి ఈ రోజు ఫ్రైడే కదా, మనకి 920కి ఎంత ప్రైస్ ఉంది అంటే ఎగ్జాక్ట్ మనకి ఫ్రెండ్స్ 38,900 అనేది ఉందన్నమాట. అది ఎట్ ద మనీ అంటాం. సో స్పాట్ ప్రైస్ మనకి ఎంత ఉందంటే 38,900. అందుకోసం ఏంటంటే 38,900 కాల్ ని మనం తీసుకున్నాం. బట్ ఏదైతే మనకి 920కి ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ని మనం తీసుకున్నాం. అది వచ్చేసరికి 525. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 38,900 పుట్టు మనకి 920కి ఎంత ప్రైస్ ఉందంటే 455 ఉంది, దాన్ని తీసుకున్నాం. సో ఓవరాల్ ఏంటంటే మనకి ఈ రోజు ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తే మనకి 30,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఏంటంటే మనం టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, మనం రిటర్న్ అనేది మనకి 4% వస్తుందని చెప్పేసి మంత్లీ బేసిస్ లో నేను మాట్లాడుతున్నాను, వీక్ కాదు. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 16,93,000 అనేది అవసరం అవుతుంది. రఫ్ గా ఏంటంటే ఒక 16 to 17 lakhs అనేది అవసరం అవుతుంది. సో పర్ఫెక్ట్ గా హెడ్జింగ్ కూడా చేసి ఒకవేళ మీకు ఓటీఎంస్ ఎలో చేస్తే ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో అంటే పొజిషనల్ గా జీరోగా ఎలో చేయదు ఫ్రెండ్స్, ఓటీఎంస్ ని ఇంట్రాడేకి ఎలో చేస్తుంది. సో వేరే బ్రోకర్స్ ఎలో చేస్తే మీరు ఏంటంటే 10 రూపీస్ ఆప్షన్స్ ను కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ మార్జిన్ అనేది మీకు డ్రాస్టిక్ గా తగ్గిపోయే అవకాశం ఉంటది, దగ్గర దగ్గర 5 lakhs అలా ఉంటది. బట్ ఏంటంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది మీరు ఇంక్రీజ్ చేయగలరు అనమాట. సో ఒక వీక్ లోనే మనకి 2% రిటర్న్ అనేది రావడం జరిగింది. 30,000 అనేది రిటర్న్ వచ్చింది. సో ఫిబ్రవరి వీక్ ఏంటంటే మనకి జనవరిలో చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ఎందుకు? బడ్జెట్ వల్ల. అందువల్ల మన ప్రాఫిట్స్ అనేది మేబీ 15,000 కి లిమిటెడ్ అయినాయి. ఈ మంత్ కొద్దిగా కన్సోలిడేషన్ జరిగిందంటే మనకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనకి 15,000 అనేది ప్రాఫిట్ అనేది కనిపించిందో మనం ఏంటంటే ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అవడం అనేది ఉత్తమం అనమాట. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. రిజల్ట్స్ అనేది మీకు ఎలా ఉన్నాయో కింద డెఫినెట్ గా కామెంట్ చేయండి. మనందరం కూడా మళ్ళీ ఇంకొక మంచి స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.